RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే పార్వతీపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన నియోజకవర్గ కేంద్రంలో గల జిల్లా ఆసుపత్రి రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తూ ప్రతిపక్ష పార్టీ కార్యాలయం నాయకులపై దాడిని పార్వతీపురం వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ దోషుల్ని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తూ ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రజల యొక్క హక్కుల్ని పొందుపరుస్తూ రాజ్యాంగాన్ని భారతదేశాన్ని పరిచయం చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పరిపాలన అనేది కొనసాగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నిన్న అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం కూటమి నాయకుల కార్యకర్తల యొక్క దాడులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక చేతకాని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ కష్టకాలంలో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఈరోజు ప్రభుత్వం అనేది భయభ్రాంతులు క్రియేట్ చేసి మరి ముఖ్యంగా ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని ఆలోచన చేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు చేసేది దయనీకి ఈరోజు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు వస్తారు. మరి ముఖ్యంగా ఈ హిందూపురంలో స్వయాన అక్కడున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అక్కడ పర్యటన చేస్తున్న సందర్భంగానే కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఈరోజు కార్యాలయంపై దాడి చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు బాలకృష్ణ గారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడగలరు. సమాజం పట్ల భయభక్తులు లేని బాలకృష్ణ గారికి మేము ఒకటి అడుగుతున్నాం. నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్న సందర్భంలోనే ఒక ప్రతిపక్ష పార్టీపై దాడి చేస్తే, నీ కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు ఇప్పటివరకు ఖండించలేదు? అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా లేదా? పరిపాలన చేతగానే చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులు చేసి ఎలాగైనా సరే ప్రజలు చెప్పు చేతులు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులు గతంలో చేశారు. వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులపై దాడులు చేశారు. ఈరోజు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్తున్నాం, ఎల్లకాలం నువ్వు ఉండవని చెప్పి మీ స్పీకరే చెప్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా మీ స్పీకర్ చెప్తున్నాడంటే ఏ పార్టీకి ఏది కూడా ఉండదని చెప్తున్నాడు. మొన్న మీటింగ్లో కూడా మీ స్పీకర్ అంటున్నాడు ఎప్పుడు కూడా ఒక పార్టీ పరిపాలన సాగించాలి. మరి ఇంత తెలిసిన వ్యక్తి నువ్వు ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నావు. మరి ముఖ్యంగా శాంతి భద్రతలని నిర్లక్ష్యం చేసి పరిపాలన సాగిస్తున్నావు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నావు. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గ కార్యాలయంపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలు కానీ మీరు కానీ లెక్క పెట్టుకోండి. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మీ పరిపాలనకు అయిపోయిన తర్వాత మేమే కానీ తలుచుకుంటే మా నాయకుడే ఇక్కడ పర్మిషన్ ఇచ్చుంటే నీ కార్యాలయం నీ కార్యకర్తలు ఈ రోడ్డు మీద కూడా తిరగలేని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలన్న ఆలోచన విరమించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం.